హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ఫ్యామిలీ. ఈ రోజైతే మన ఫస్ట్ ట్రిప్ అయితే స్టార్ట్ అయిందండి. మేము 2 days ట్రిప్కి వరంగల్ అయితే వచ్చాము. సో ఈ ట్రిప్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు నేను ఇవ్వబోతున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఈ 2 days హాలిడేస్కి హైదరాబాద్ నుండి వరంగల్కి 2 days ఇనఫ్ మనకి వరంగల్ అండ్ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ చూడడానికి. అయితే మేము ఎలా ప్లాన్ చేసాము, పిల్లలతో ఏ విధంగా మా ట్రిప్ని మేము కంప్లీట్ చేసాము అనేది డీటెయిల్గా ఈ వీడియోలో అయితే ఉంటుంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు నా ఛానల్ ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందండి. మీరు మీ కిడ్స్తో ట్రావెల్ ప్లాన్ చేసినప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ప్యాకింగ్ అనేది ఎలా చేసుకోవాలి, ఏ ప్లేసెస్కి ఏ టైంలో విజిట్ చేయాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మేమైతే ఇవ్వబోతున్నామండి. సో ఇంకా వీడియోని చూసేయండి. హాయ్ అండి, మేము మా ట్రిప్ని అయితే ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసాము. అంటే ఎర్లీ మార్నింగే మేము స్టార్ట్ అయ్యాము. మేము 2 days ట్రిప్ అండి. ఆగస్ట్ 2024 14th ఆగస్ట్ ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతున్నాము. అయితే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడానికి నాకు ఒక రీజన్ ఉంటుందండి. అదేంటంటే యాక్చువల్గా మనం ఈరోజు ట్రావెల్ చేయబోతున్నాము అరౌండ్ 5.5 hours. అందుకని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే మన డెస్టినేషన్కి మన టైంలో రీచ్ అవుతాము. మేము మార్నింగ్ అయితే 4 o'clockకి స్టార్ట్ అయ్యాము. అప్పుడు ఎంత ఎర్లీ మార్నింగ్ కిడ్స్తో స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు మళ్ళీ కార్లో నిద్రపోతారండి. సో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అన్నా వాళ్ళు నిద్రపోతారు. సో మన డెస్టినేషన్కి రీచ్ అయ్యేప్పటికీ వాళ్ళు ఫ్రెష్గా ఉంటారు. అదే వాళ్ళు నార్మల్గా నిద్ర లేచాక మనం స్టార్ట్ అయ్యి వెళ్ళామనుకోండి, అప్పుడు ఇంకా కార్లో నిద్రపోరు, ఎక్కువ గొడవ చేస్తూ ఉంటారు. కార్లో బ్యాక్ సీట్లో ఇది మా చిన్నబాబు స్లీపింగ్కి ప్లేస్ అండి. ఒక పిల్లో అండ్ బెడ్షీట్ అయితే ఎప్పుడు మేము కార్లో ట్రావెల్ చేసినప్పుడు క్యారీ చేస్తాము. చక్కగా నిద్రపోతాడు ఆ పిల్లో పైన పడుకొని ట్రావెల్ టైంలో. సో అలా ట్రావెల్ టైంలో నిద్రపోవడం వల్ల పిల్లలు రిలాక్స్ అవుతారు అండ్ డెస్టినేషన్కి రీచ్ అయినప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ అయితే మనం స్టార్ట్ అయ్యామండి వరంగల్ భద్రకాళి అమ్మవారి టెంపుల్కి. సో అది మనకి మా ఇంటి నుండి, మేము మియాపూర్లో ఉంటామండి, ఇంటి నుండి 2 hours 55 minutes చూపిస్తుంది, అరౌండ్ 170 kilometers. అయితే ఇక్కడ ఇంకొక విషయం అండి, మనం 2 days ట్రిప్ అని చెప్పాను కదా. సో ఇంకొక 1 day ఎక్స్టెండ్ చేసుకోగలిగిన వాళ్ళ కోసం ఇది చెప్తున్నానండి. వరంగల్ వెళ్ళే లోపే మనకి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ యాదగిరిగుట్ట టెంపుల్ కూడా ఆన్ ద వేనే అండి. ఈ 2 temples కూడా చూసుకొని మనం వరంగల్ కూడా రీచ్ అవ్వచ్చండి. ఆ తర్వాత వరంగల్ అండ్ ఆ చుట్టుపక్కల ప్లేసెస్కి 2 days అయితే స్పెండ్ చేయొచ్చు. అలా 3 days ప్లాన్ చేసుకునే వాళ్ళకైతే అది బాగుంటుంది. అయితే ఎర్లీ మార్నింగే కదండి మేము సిటీలో నుంచే వెళ్ళాము. సో మేమైతే ORR ఎక్కలేదు. సో అక్కడ ORR టోల్ అయితే మాకు మిస్ అయింది. అది కాకుండా మనకి మేము మా ఇంటి నుండి స్టార్ట్ అయ్యి బోగతా వాటర్ ఫాల్స్ అనేది మా ఫైనల్ డెస్టినేషన్. మేము చేసే జర్నీలో అక్కడికి 3 toll plazas అయితే వచ్చాయండి. ఫస్ట్ టోల్కి ఏమో అరౌండ్ 120 rupees ఛార్జ్ చేశారు, సెకండ్ టోల్కి 115 rupees అండ్ థర్డ్ టోల్కి 40 rupees. మేము ఒక రోజు మార్నింగ్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ అయ్యేప్పటికి టోటల్గా 700 kilometers అయితే ట్రావెల్ చేసామండి. మా కార్లో మాకు 700 kilometers అయితే చూపించింది. సో మీ కార్ మైలేజ్ని బట్టి మీరు మీ ట్రాన్స్పోర్ట్కి అయ్యే ఖర్చును అయితే ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చండి. మేము ఈ 2 days ట్రిప్లో టోటల్గా 6 places అయితే కవర్ చేయబోతున్నామండి. ఈరోజు డే 1లో మా ఫస్ట్ డెస్టినేషన్ భద్రకాళి అమ్మవారి టెంపుల్ అండి, వరంగల్. అరౌండ్ 7 o'clockకి మేము వరంగల్ అయితే రీచ్ అయ్యామండి. 4 o'clockకి స్టార్ట్ అయ్యి అరౌండ్ 7 o'clockకి భద్రకాళి అమ్మవారి టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. సుహాస్ చెప్పు, ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఊరు పేరు చెప్పాలి. వరంగల్. తెలీదు నీకు?
ఈ బుజ్జి బుజ్జి మాటలు మా చిన్నాడు పెరిగిన తర్వాత వీడియో చూసుకొని నవ్వుకుంటాడేమో అండి, ఆనందపడతాడు అని నేను అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ అయితే మేము భద్రకాళి అమ్మవారి గుడికి అయితే వెళ్ళామండి. మార్నింగ్ 7 o'clockకి ఆ టైంకి అక్కడికి రీచ్ అయ్యాము. యాక్చువల్గా టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 5 o'clock నుండి 1 o'clock వరకు ఉంటుందండి. అండ్ మరలా మధ్యాహ్నం 3 o'clock నుండి నైట్ 8:30 వరకు అయితే ఉంటుంది. మేము మార్నింగే రీచ్ అయ్యాం కదండి, అరౌండ్ 7 o'clockకి. టెంపుల్లో అయితే రష్ ఏం లేదండి, అప్పటికి ఇంకా ఎండ కూడా రాలేదు. చాలా క్లైమేట్ కూల్గా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉందండి. టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అయితే ఇక్కడ మనకి ఫ్రీ దర్శనం ఉందండి, 50 రూపీస్ అండ్ 100 రూపీస్ దర్శనం కూడా అవైలబుల్. అయితే మేము మార్నింగే వెళ్ళాము, రష్ ఏం లేదు కదా, ఫ్రీ దర్శనమే, మాకు 15 minutesలో అయిపోయిందండి. సో ఇక్కడ వరకు కెమెరా అలౌడ్, అందుకని ఇక్కడ వరకు నేను వీడియో అయితే షూట్ చేయగలిగాను. ఆ స్ట్రైట్ లోపలికే ఎంట్రన్స్ అండి. 15 minutesలో దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఈరోజు ట్రావెల్ ఎక్కువ ఉంది కదండి, సో ఫుడ్ కోసం ఆగినప్పుడు మన టైం అంతా అక్కడైతే అయిపోతుంది. అందుకని మ్యాక్సిమం ఈ డేకి ఫస్ట్ డేకి అయితే ఫుడ్ నేను ఇంటి నుండే ప్లాన్ చేశానండి. బ్రేక్ఫాస్ట్ కోసం ఇలా బన్ను చాక్లెట్ సిరప్ అయితే తెచ్చాను. అవి కార్లో కూడా ఈజీగా తినడానికి ఉంటుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అందుకని నేనైతే ఈ ట్రిప్కి డే 1కి మాత్రం ఫుడ్ మొత్తం ఇంటి నుంచే ప్లాన్ చేసేసి తీసుకుని వెళ్ళాను. ఆఫ్టర్నూన్ లంచ్ విషయం లంచ్ టైంలో అయితే చెప్తాను. చూడండి ఎంత ఇష్టంగా తినేస్తున్నారు. తర్వాత జర్నీకి మాత్రం పర్టికులర్గా కార్ జర్నీలో మాత్రం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అయితే క్యారీ చేస్తామండి. పిల్లలైతే మా పెద్దబాబు అయితే ముందు రోజు ఈవినింగ్ సూపర్ మార్కెట్కి వెళ్ళి కావాల్సినవన్నీ తెచ్చేసుకుంటాడు ట్రావెలింగ్లో తినడానికి అని. ట్రావెలింగ్లో వాళ్ళకి టైంపాస్ అంటే ఫుడ్డే అండి. సో అందుకని ఏం కావాలంటే అవి కొనుక్కొని ఇస్తాను. అప్పుడు మాత్రం ఏమీ రిస్ట్రిక్ట్ చేయను, ఏం కావాలో అవన్నీ తెచ్చుకొని ఇంకా ట్రావెల్ టైంలో వాడికి బోర్ అనిపించినప్పుడల్లా వాళ్ళు ఏదో ఒకటి తింటూ ఉంటారు. సో బ్రేక్ఫాస్ట్ అయితే అలా చేసేసి మళ్ళీ బయలుదేరేసామండి. ఇంకా ఇక్కడ వరంగల్ నుంచి మనకి బోగతా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. అరౌండ్ 2.5 hours డ్రైవ్ అండి. 130 kilometers అరౌండ్ ఉంది వరంగల్ నుంచి బోగతా వాటర్ ఫాల్స్కి. సో అండ్ మనం బోగతాకి వెళ్ళే లోపే మేడారం కూడా తగులుతుందండి. మేడారం తెలుసు కదండి, సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది కదా. ఈ హైవేలో వెళ్తూ ఉన్నప్పుడు లెఫ్ట్లోకి ఒక 10 kilometers లోపలికి వెళ్తే మేడారం టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. టైం పర్మిట్ చేయక మేమైతే వెళ్ళలేదండి, ఇన్ఫర్మేషన్ కోసం అయితే చెప్తున్నాను. అయితే వరంగల్ నుంచి బోగతా వెళ్ళేది వేలో ఎక్సలెంట్ అంటే ఏటూరు నాగారం ఈ ఫారెస్ట్ అండి. వ్యూస్ ఎంత బాగున్నాయో మీరు కూడా వ్యూస్ని ఎంజాయ్ చేసేయండి. అయితే ఫారెస్ట్ దాటిన తర్వాత ఈ బ్రిడ్జ్ గోదావరి నది పైన అండి. అప్పుడైతే వాటర్ ఏం పెద్దగా లేవు, ఊరికే కాసేపు దిగి ఫొటోస్ అవి తీసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము. చాలా బాగుందండి క్లైమేట్, మార్నింగే కదా, సో మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అరౌండ్ 10:30కి అలా మేమైతే బోగతా రీచ్ అయ్యామండి. హైవే పైన వెళ్తూ ఈ మనకి బోర్డు వచ్చింది కదండి, ఇక్కడ రైట్ సైడ్లో లోపలికి అయితే వెళ్ళాలి. ఇంకా ఇదంతా ఫారెస్ట్. ఇక్కడ ఈ బోగతా వాటర్ ఫాల్స్ ఎంటర్ అవడానికి మనకి టికెట్ అయితే ఉందండి. అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఉంటున్నారు. టికెట్ ఛార్జెస్ అవన్నీ నేను స్క్రీన్ పైన చూపిస్తాను, ఒకసారి చూడండి. అడల్ట్స్కి అరౌండ్ 30 రూపీస్ అండ్ కార్కి 50 రూపీస్ అండి. ఇంకా రిమైనింగ్ వెహికల్స్కి ఎలాగో ఛార్జ్ అక్కడ స్క్రీన్లో ఉంది, ఒకసారి చూసేయండి.
ఇక్కడైతే ఓన్లీ అడల్ట్స్కే ఛార్జ్ చేశారండి, కిడ్స్కి ఏం ఛార్జ్ చేయలేదు. అండ్ పార్కింగ్ ఛార్జ్ కార్కి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఈ గేట్లోంచి లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ చేశాక ఒక 5 మినిట్స్ డ్రైవ్ తర్వాత మనకైతే పార్కింగ్ ఏరియా వస్తుంది. కార్ని అక్కడ పార్క్ చేసేసుకుని అక్కడ నుంచి అరౌండ్ 300 మీటర్స్ అలా వాక్ చేస్తే మనకి వాటర్ ఫాల్స్ అయితే వస్తుందండి. అసలు జనరల్గా మనం ఎక్కడైనా వాటర్ ఫాల్స్ అవి అన్నప్పుడు ట్రెక్కింగ్ ఉంటుంది, ఇలా కొండల్లో పైకి ఎక్కడం దిగడం ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. ఇక్కడ మాత్రం అలా ఏమీ లేదండి. ఒక పార్కింగ్ ప్లేస్ వరకు మన కారు చక్కగా వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి ఓన్లీ 300 మీటర్స్, అరౌండ్ 300 మీటర్స్ వాకబుల్ డిస్టెన్సే అండి. అది కూడా నార్మల్ రోడ్డు వేసింది. సో ఇదైతే ఇక్కడ నాకు చాలా బాగా నచ్చిందండి. పిల్లలతో ఏ ఇబ్బంది లేకుండా ఈజీగా వాటర్ ఫాల్ అయితే మనం రీచ్ అయిపోవచ్చు. అక్కడ గేట్ కనిపిస్తుంది కదండి, ఆ గేట్ నుంచి లోపలికి వెళ్తే వాటర్ ఫాల్స్. అయితే ఇక్కడ అక్కడక్కడ కొన్ని వాచ్ టవర్స్ లాంటివి కన్స్ట్రక్ట్ చేశారండి, వుడెన్వి అండ్ ఐరన్వి అలా. సో ఆ వాచ్ టవర్స్ పైకి ఎక్కి చూస్తే మనకి వాటర్ ఫాల్ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా మనం ఈ 300 మీటర్స్ డిస్టెన్స్ నడుస్తున్నప్పుడే మనకైతే అవి వాటర్ ఫాల్ సౌండ్ అయితే వినిపిస్తుందండి. అది నాకు చాలా మంచిగా అనిపించింది, చాలా బాగుంది. సో కిడ్స్తో కూడా ఈజీగా మనం వెళ్ళగలిగిన వాటర్ ఫాల్ అయితే ఇదండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేము వెళ్ళిన రోజు పెద్దగా ఎండ లేదు, అలా అని చల్లగా కూడా లేదండి. కొంచెం చికాకైతే అనిపించింది. బట్ అలాంటి ఫారెస్ట్ వాటర్ ఫాల్ ఉన్న ప్లేస్లో చల్లగా ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాము, కానీ అలా చల్లగా అయితే లేదండి. కొంచెం హ్యూమిడ్గా ఉంది, అంటే కొంచెం చికాకుగానే అనిపించింది. సో ఇంకా వాటర్ ఫాల్ చూసిన తర్వాత మనకైతే ఆ ఫీలింగ్ అయితే బాగుంటుంది కదా, అందుకని ఇలా అయితే మేము ప్లాన్ చేసామండి. ఫస్ట్ అయితే ఇలా వాటర్ ఫాల్కి వెళ్ళి అక్కడ చూసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి మనం రూమ్ చెక్ఇన్ చేస్తే కాస్త రిలాక్స్ అవ్వచ్చు అనే విధంగా మేము ఫస్ట్ డే అయితే వాటర్ ఫాల్కి ప్లాన్ చేసి సెకండ్ డే వరంగల్ లోకల్లో చూసే ప్లేసెస్ అన్నీ మేము ప్లాన్ చేసామండి. అండ్ ఇంత జర్నీ చేసి ఈ వాటర్ ఫాల్కి వెళ్ళడం వర్తా అంటే అది నేచర్ లవర్స్కి, నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి, ఆ గ్రీనరీ, ఆ వాటర్ వీటిని ఎంజాయ్ చేసే వాళ్ళకైతే అది బాగుంటుందండి. ఆ నేచర్ని అంత పట్టించుకోకుండా ఏముంది అనుకునే వాళ్ళకి, ఏంటి ఇంత దూరం వచ్చి జస్ట్ చూడడానిక అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అది ఎవరి ఒపీనియన్ బట్టి వాళ్ళకి డిపెండ్ అయి ఉంటుందండి. నేచర్ లవర్స్కి ఆ ఫారెస్ట్, ఆ ఫ్రెష్ ప్యూర్ ఎయిర్ మనం పీల్చాలి అనుకునే వాళ్ళకి మాత్రం అది బెస్ట్ ప్లేస్ అండి. నాకు అనిపిస్తుంది ఇలాంటి న్యాచురల్గా ఉన్న ఎయిర్ పీల్చడం కూడా ఒక అదృష్టము అని. సో అలాంటి ప్లేస్కి ఒక డే స్పెండ్ చేస్తే మన లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుందేమో అనిపిస్తుందండి. ఇక్కడ మనం సిటీలో ఈ సౌండ్స్, పొల్యూషన్ వీటి నుండి దూరంగా వెళ్ళి ఒక 1 డే అలా స్పెండ్ చేస్తే మైండ్ అండ్ బాడీ బాగా రిలాక్స్ అవుతుందండి. ఇదైతే చాలా బాగా నమ్ముతాను నేను. అయితే ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ పక్కన వాటర్ ఫాల్కి పక్కన ఒక పూల్ లాగా ఉందండి. ఆ పూల్ దగ్గర స్టెప్స్ ఉన్నాయి వెళ్ళడానికి. ఆ స్టెప్స్లో దిగి జస్ట్ అలా నుంచుంటే ఫిషెస్ అయితే భలే వచ్చి తిరుగుతున్నాయి. వీడియోలో చూడండి అసలు ఎంత బాగా అనిపించిందో ఇది. అండ్ ఆ పూల్ మనం దిగొచ్చండి ఆ పూల్లోకి. బట్ అన్ని టైమ్స్ అది యాక్సెప్ట్ చేస్తారా అనేది మనం చెప్పలేము. వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటే ఆ పూల్లో కూడా అలో చేయరండి. వాటర్ ఫ్లో నార్మల్గా ఉన్నప్పుడు ఆ పూల్లోకి అయితే అలో చేస్తారు. మనమైతే ఆ పూల్లో దిగి కాసేపు అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మనకి ఇక్కడ వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. డ్రెస్ చేంజ్కి కూడా ఏం ప్రాబ్లం లేదు. అంతా చాలా బాగుందండి. ఇంకా కొంచెం మబ్బు, కొంచెం డ్రిజ్లింగ్, చిన్న వర్షం అలాంటి టైం అయితే ఇంకా బాగుంటుంది. ఆ రోజు కొంచెం లైట్ ఎండ చికాకు అయితే ఉంది. బట్ ఓవరాల్గా అయితే ప్లేస్ నాకైతే నచ్చింది. చెప్పాను కదండి నేచర్ లవర్స్కి అయితే అది నచ్చుతుంది. సో ఆ విధంగా అయితే ఆ ప్లేస్ నాకు నచ్చింది. ఒక 2 అవర్స్ అక్కడ స్పెండ్ చేసిన తర్వాత అరౌండ్ 12:30కి మేము లక్నవరం లేక్ అయితే స్టార్ట్ అయ్యామండి. మేమైతే మా స్టే లక్నవరం లేక్లో ఉన్న హరిత రిసార్ట్స్లో బుక్ చేసాము. అది తెలంగాణ టూరిజం వాళ్ళు ఆపరేట్ చేస్తున్నదండి హరిత రిసార్ట్స్. తెలంగాణ టూరిజం వెబ్సైట్లో అయితే మేము రూమ్ బుక్ చేసుకున్నాము హరిత రిసార్ట్స్ది. అది లక్నవరం లేక్లో,
అండ్ ఇంకొక చోటు కూడా ఉందండి, రామప్ప టెంపుల్ దగ్గరలో కూడా ఒక హరిత రిసార్ట్స్ ఉంది. మేమైతే బుక్ చేసింది లక్నవరం లేక్లో ఉన్న హరిత రిసార్ట్స్. అది తెలంగాణ టూరిజం వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. అయితే లక్నవరంలో ఓన్లీ ఒక్కటే కాదండి, తెలంగాణ టూరిజం వాళ్ళు ఆపరేట్ చేసేదే కాకుండా ప్రైవేట్ స్టేస్ కూడా ఉన్నాయి. మనం మెయిన్ హైవే నుండి లక్నవరం ఊర్లోకి తిరిగిన తర్వాత మా స్టేకి వెళ్ళేలోపు చాలా చోట్ల అయితే చిన్న చిన్న ఇవి రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనం డైరెక్ట్గా కూడా వెళ్ళి తీసుకోవచ్చు. అవైలబిలిటీ అయితే బాగానే ఉంటుంది అని నాకు అనిపించింది. అయితే ఇప్పుడు మనం లక్నవరం లేక్ వెళ్తున్నాం కదండి. అక్కడ ఫస్ట్ ఇది చూడండి, ఇది మా వాడి ప్లేస్ అండి. మా బుజ్జోడు ఎప్పుడూ అక్కడే పడుకొని నిద్రపోతూ ఉంటాడు. అయితే ఇక్కడ లక్నవరం లేక్కి వచ్చేసాం చూడండి. ఇక్కడ ఆగాం కదా, ఇక్కడ నుంచి ఒక మట్టి రోడ్డు ఉందండి. ఫస్ట్ ఆ మట్టి రోడ్డు బాగుండదేమో అన్నట్టు మేము నార్మల్ ఈ సిమెంట్ రోడ్డు, అదే తార్ రోడ్డు ఉన్న వైపే వెళ్ళి నెక్స్ట్ ఎంట్రీ పాయింట్కి వెళ్ళాము. బట్ ఆ మట్టి రోడ్డు వైపు కూడా వెళ్ళొచ్చు, అటు కూడా ఒక ఎంట్రీ ఉందండి. ఈ లక్నవరం లేక్లో 2 కేబుల్ బ్రిడ్జెస్ ఉన్నాయి. ఆ మట్టి రోడ్డు వైపు వెళ్తే ఒక కేబుల్ బ్రిడ్జ్ వస్తుంది, ఇటు మన ఈ తార్ రోడ్డు వైపు వెళ్తే ఒక కేబుల్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. మేమైతే అది మట్టి రోడ్డు బాగుండదేమో అన్నట్టు ఇటు వచ్చాము. కానీ మట్టి రోడ్డు వైపు వెళ్తేనే మనకి డైరెక్ట్గా కేబుల్ బ్రిడ్జ్లోకి వెళ్ళిపోతామండి. ఇక్కడైతే కొన్ని స్టెప్స్ ఉన్నాయి. లగేజ్ ఉన్నప్పుడు ఈ స్టెప్స్ కొంచెం డిఫికల్టే, లగేజ్ని క్యారీ చేస్తూ వెళ్ళడం. అటువైపే బెస్ట్ అని నాకైతే అనిపించింది. సో ఎవరైనా మీరు ప్లాన్ చేసుకుంటే మీరు ఫస్ట్ వచ్చి ఆ మట్టి రోడ్లే తీసుకొని వెళ్ళండి. అండ్ ఇక్కడ లక్నవరం రిసార్ట్స్లో డే ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. ప్యాకేజెస్ ఏం కాదండి, ఈ రూమ్స్ బుక్ చేసిన వాళ్ళని కాకుండా విజిటర్స్ని కూడా అలో చేస్తారు. అది ఛార్జెస్ ఉన్నాయి. అడల్ట్స్కి 10 రూపీస్, కిడ్స్కి 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. జస్ట్ రిసార్ట్లో తిరగటము అండ్ కేబుల్ బ్రిడ్జ్ పైన నడవడం అండ్ బోటింగ్ ఉందండి, ఆ బోటింగ్కి వెళ్ళడం అవైతే ఇలా విజిటర్స్ చేయొచ్చు. రూమ్స్కి అయితే వాళ్ళకి ఎలో ఉండదండి, ఓన్లీ రూమ్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే రూమ్స్. మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అండి. మేమైతే తెలంగాణ టూరిజం వెబ్సైట్లోనే డైరెక్ట్గా బుక్ చేసాము. సో ఇప్పుడైతే అరౌండ్ 2 o'clock అవుతుంది. మేము అక్కడ 12:30కి అలా స్టార్ట్ అయ్యాము. బోగతా దగ్గర 1.5 hours అయితే పట్టింది మేము ఈ లక్నవరం రావడానికి. సో ఈ లక్నవరం ఇప్పుడు ఈ స్టెప్స్ దిగాం కదండి, ఇక్కడ నుంచి కేబుల్ బ్రిడ్జ్ పైన మనమైతే మన రూమ్కి వెళ్తాము. చూడండి. అయితే ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే మనకి లోపల రెస్టారెంట్ అయితే ఉందండి. మార్నింగ్ 8:30 నుండి ఈవినింగ్ 8:30, అదే నైట్ 8:30 వరకు ఉంటుంది అని చెప్పారు. బట్ నేనైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వచ్చేసాను, పిల్లలు ఏ టైంలో ఎలా ఎక్కడ తినాలి అంటారు అని. సో మేము రూమ్ చెక్ఇన్ చేసిన తర్వాత రూమ్లోనే అయితే మా ఫుడ్ అయితే తిన్నామండి. సో ఈ కేబుల్ బ్రిడ్జ్ నుండి ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో రెస్టారెంట్ ఉంటుందండి అండ్ రైట్ సైడ్లో రూమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి 2 types ఆఫ్ రూమ్స్ అవైలబుల్ అండి ఈ ఐలాండ్లో. ఇది ఐలాండ్ 1. ఐలాండ్ 2 కూడా ఉంది, అది నేను నెక్స్ట్ చెప్తాను దాని గురించి. ఐలాండ్ 1 అయితే డైరెక్ట్గా రోడ్ నుండి కేబుల్ బ్రిడ్జ్ ద్వారా ఐలాండ్లోకి యాక్సెస్ అనమాట. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. బోటింగ్ టైమింగ్స్ వాటి డీటెయిల్స్ కూడా నేను తర్వాత చెప్తాను. సో ఎంటర్ అవగానే మనకి లెఫ్ట్ సైడ్లో రెస్టారెంట్ ఉంది, రైట్ సైడ్లో అయితే రూమ్స్ ఉన్నాయి.
2 టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయన్నాను కదండి. ఒకటి నాన్ ఏసీ రూమ్స్ అండ్ ఏసీ రూమ్స్. 8 నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి, 8 ఏసీ రూమ్స్ ఉన్నాయండి. మేమైతే నాన్ ఏసీ రూమ్ బుక్ చేసాము. మేము బుక్ చేసేప్పటికి ఏసీ రూమ్స్ అవైలబిలిటీ లేవు మాకు కావాల్సిన డేట్స్లో. రూమ్ అయితే చాలా బాగుందండి. ఒకసారి అయితే ఆ రూమ్ టూర్ కూడా చూసేయండి. రెస్టారెంట్కి ఆపోజిట్లోనే ఈ బిల్డింగ్ అండి, నాన్ ఏసీ రూమ్స్ ఉన్న బిల్డింగ్. సో మాకైతే రూమ్ నెంబర్ 102 అలాట్ చేశారు. ఆ రెస్టారెంట్ దగ్గరే ఆఫీస్ వాళ్ళు ఉన్నారు. సో మన బుకింగ్ అది ఫోన్లో చూపిస్తే, ప్రింట్అవుట్ అయిన వాటెవర్ చూపిస్తే ప్రాసెస్ చేసి మనకి రూమ్ అయితే అలాట్ చేశారు. రూమ్ అయితే చాలా పెద్దగా ఉందండి, చాలా స్పేషియస్గా ఉంది. మనకి రూమ్లో డబుల్ కాట్, డబుల్ బెడ్ ఉంది, సోఫా సెట్ ఉంది, ఒక అల్మరా ఉంది, డ్రెస్సింగ్ టేబుల్, ఒక చిన్న లగేజ్ పెట్టుకోవడానికి ఒక టేబుల్, ఇవన్నీ ఉన్నాయి. ప్రతి రూమ్కి మనకి అది లేక్ వ్యూ అయితే ఉందండి. రూమ్లో ఎంటర్ అయిన తర్వాత ఆపోజిట్లో డోర్, విండో కనిపిస్తుంది కదా, అక్కడైతే మనకి ప్రతి రూమ్కి అలా లేక్ వ్యూ అయితే ఉంది. అయితే రాగానే ఆ డోర్ తీద్దామని ట్రై చేశారు, కానీ ఆ డోర్ అయితే లాక్ అయింది. ఏంటి అని మళ్ళీ మేనేజర్కి కాల్ చేస్తే ఆ లాక్ మిస్ అయింది అని చెప్పారండి. అయితే పక్కన విండో ఉంది కదా, విండో ఓపెన్ చేసి ఆ విండోలోంచి వెళ్ళొచ్చు అన్నారు. అక్కడ గ్రిల్ ఏం లేదు విండోకి, సో కాస్త జాగ్రత్తగా ఉండమని అయితే మాకు చెప్పారు. సో ఇంకా మా వాళ్ళు విండో ఓపెన్ చేసి ఇంకా బయటికి వెళ్ళే పనిలో అయితే ఉన్నారు. ఓవరాల్గా రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి. అండ్ మనకి ఎక్స్ట్రా బెడ్ కావాలంటే కూడా వాళ్ళు కాల్ చేయమని చెప్పారు. సో ఈవినింగ్ కాల్ చేస్తే వాళ్ళు నైట్కి ఎక్స్ట్రా బెడ్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. సో బయట నుంచి వ్యూ అయితే ఇలా ఉందండి, చాలా బాగుంది. యాక్చువల్గా మేము ఒక 20 days ముందు అలా రూమ్ బుక్ చేసాము. అప్పటికైతే వాటర్ అంత బాగా లేవండి నేను వీడియోస్ చూసినప్పుడు. కానీ అరౌండ్ ఆగస్ట్, మిడ్ ఆఫ్ ద ఆగస్ట్ అంటే బాగానే రెయిన్స్ అవి వస్తాయి కదా, అప్పటికి ఉంటాయిలే అన్నట్టు బుక్ చేసేసాము. అయితే నేను ఏం ఫుడ్ ప్రిపేర్ చేసుకొచ్చానో చూడండి. బగారా రైస్ చేశాను, చికెన్ ఫ్రై అండ్ రైతా అండ్ బాయిల్డ్ ఎగ్స్ అయితే తీసుకొని వచ్చాను. సో ఇలా ఫుడ్ ఇంటి నుండి ఫుడ్ తేవడం వల్ల కిడ్స్ అయితే బాగా తిన్నారు అండి, బాగా తిన్నారని నాకు అనిపించింది. బయట అయితే కొంచెం స్పైస్ అలా ఉంటాగా మా చిన్నబాబు తినలేడు. మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ నేను ఇంటి నుండే చేసుకుని వెళ్ళాలి పిల్లలకి అని ట్రై చేస్తాను. మ్యాక్సిమం వీలైనంత వరకు చేస్తానండి. ఇంకా అలా మేము ఫుడ్ తినేసి ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత కాస్త పడుకొని లేచి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ 5 o'clock అయితే బోటింగ్కి వెళ్ళాము. ఇది పెద్ద బోట్ అండి. ఈ బోట్లో అయితే అడల్ట్స్కి 50 rupees పర్ హెడ్ ఛార్జ్ చేశారు, కిడ్స్కి అయితే ఏం ఛార్జ్ చేయలేదు. బోటింగ్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఉంటుంది. అండ్ మనకి స్పీడ్ బోట్ కూడా ఉందండి. 4 మెంబర్స్కి 350 rupees ఛార్జ్ చేస్తారు. మేమైతే స్పీడ్ బోట్ ఎక్కలేదు. లాస్ట్ టైం మేము ముంబై వెళ్ళినప్పుడు బీచ్లో స్పీడ్ బోట్లో వెళ్తే మా చిన్నబాబు ఏడ్చాడు, చాలా భయపడ్డాడు. అందుకని ఇప్పుడైతే ఈ నార్మల్ పెద్ద బోట్లో అయితే వెళ్ళాము. జస్ట్ ఒక రౌండ్ అలా లేక్లో ఒక రౌండ్ వేసి తీసుకొచ్చారు. ఇదైతే మా చిన్నాడికి బాగా నచ్చింది. మళ్ళీ బోట్ ఎక్కుదాం అంటూ ఉన్నాడు. అయితే నేను ఇందాక ఐలాండ్ 2 ఉంటుంది అని చెప్పాను కదండి. ఇక్కడ ఇప్పుడు మనం డైరెక్ట్ ఐలాండ్ 1లో మన రూమ్స్ అండి ఉన్నాయి బుక్ చేసినవి. అది రోడ్ నుండి త్రూ కేబుల్ బ్రిడ్జ్ యాక్సెస్. ఐలాండ్ 2కి వెళ్ళాలంటే ఓన్లీ స్పీడ్ బోట్లోనే వెళ్ళాలండి. ఇప్పుడైతే ఐలాండ్ 2లో బుకింగ్స్ అయితే ఏం తీసుకోవట్లేదు. వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఐలాండ్ 2లో బుకింగ్స్ ఏమి తీసుకోరంట. వాటర్ లెవెల్ని బట్టి ఐలాండ్ 2లో బుకింగ్స్ అనేవి ఉంటాయి. అక్కడికి యాక్సెస్ మాత్రం ఓన్లీ స్పీడ్ బోట్. మనం రూమ్ బుక్ చేసుకుంటే మన స్పీడ్ బోట్లో తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తారు. మళ్ళీ మనం నెక్స్ట్ డే ఎప్పుడు చెక్అవుట్ చేయాలి అనుకుంటే అప్పుడు వాళ్ళకి కాల్ చేస్తే వచ్చి మళ్ళీ మనని పిక్ చేసుకుంటారు. అక్కడైతే గ్లాస్ రూమ్స్ ఉంటాయంటండి. మేమైతే వెళ్ళలేదు, చూడలేదు. ఇప్పుడైతే ఐలాండ్ 2 బుకింగ్స్ అయితే ఏం అవ్వట్లేదు, ఓన్లీ ఐలాండ్ 1లోనే బుకింగ్స్ అయితే అవుతున్నాయండి. ఈ బోట్ రైడ్ అయితే చాలా బాగుంది. ఒక 10 to 15 minutes టైమ్ బోట్ రైడ్. అండ్ ఈవినింగ్ డిన్నర్ విషయానికి వస్తే అక్కడ క్యాంటీన్లో ఈవినింగ్ 8:30 కల్లా మనకి డిన్నర్ ఆర్డర్ చేసింది మనకి రూమ్కి డెలివర్ చేసి వెళ్ళిపోతారంట. 6 o'clockకే మాకు కాల్ చేసి ఫుడ్ ఆర్డర్ అయితే తీసుకున్నారు.
మ్యాక్సిమం మాకు పొద్దున్న తెచ్చినవే మిగిలాయి. ఈవినింగ్ కూడా పిల్లలకి మాత్రం కొంచెం ఏదో ఫుడ్ వాళ్ళు చెప్పింది ఆర్డర్ చేశాము. అలా ఈవినింగ్ ఫుడ్ మాత్రం అరౌండ్ 6 o'clockకే వాళ్ళు కాల్ చేసినప్పుడు అయితే ఆర్డర్ చెప్పేయాలండి. తర్వాత ఏ ఫుడ్ దొరకదు. నైట్ 8:30 తర్వాత వాటర్ బాటిల్ కూడా దొరకదు అని చెప్పారు. ఏమైనా కావాలి అనుకుంటే 8:30 అప్పుడు మనకి ఏం కావాలన్నా వాటర్ బాటిల్స్ ఎక్స్ట్రా అయినా తీసుకోండి. మళ్ళీ మీరు రిటర్న్ చేయాలన్నా రేపు మార్నింగ్ రిటర్న్ తీసుకుంటామని చెప్పారండి. అండ్ బోటింగ్ తర్వాత ఇక్కడ రెస్టారెంట్ పక్కనే కిడ్స్కి ఇలా బ్యాటరీ ఆపరేటెడ్ కార్స్ ఉంటాయి కదండి, రిమోట్ కంట్రోల్తో కంట్రోల్ చేసేవి. ఆ కార్స్ అయితే ఉన్నాయి. ఇవి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. కొన్ని రౌండ్స్ కౌంట్ ఏదో ఉంది, 5 to 7 రౌండ్స్. అదైతే పిల్లలకైతే అవి బోటింగ్ అది ఉంది. ఇంకా పిల్లలు చేసే యాక్టివిటీస్ అయితే పెద్దగా ఏం లేవండి. ఇంకా నేచర్ని ఎంజాయ్ చేస్తూ కేబుల్ బ్రిడ్జ్ మీద తిరుగుతూ అలా కొంచెం టైం స్పెండ్ చేయడమే. పిల్లలకి అంత నేచర్ ఏం తెలియదు కదండి. వాళ్ళైతే ఇంకా ఈవినింగ్ 5 నుంచి వాళ్ళు కొంచెం బోర్ అయితే ఫీల్ అయ్యారు. సో మాకైతే బాగానే ఉంది. తర్వాత ఇంకా కాసేపు ఆ కేబుల్ బ్రిడ్జ్ పైన తిరిగి రూమ్కి అయితే వెళ్ళిపోయాము. రూమ్ నుంచి కూడా మంచి వ్యూ ఉందండి. ఆ సిట్అవుట్లో కూర్చుంటే బాగుంది. ఇదే అండి మా రూము. అక్కడ కనిపించింది కదా బిల్డింగ్, అందులోనే మా రూము. ఇక్కడ ఇంకొకటి అండి, మంకీస్. మన చేతిలో ఏమన్నా ఉన్నాయి అంటే వచ్చి లాగేసుకుంటాయండి. ఏం లేనంత వరకే మనం సేఫ్, లేకపోతే మంకీస్ వచ్చి లాగేసుకుంటున్నాయి. అండ్ రెస్టారెంట్ అండి ఇది. మనం ఫుడ్ ఆర్డర్ చేస్తే వచ్చి ఇక్కడైనా రెస్టారెంట్లో అయినా కూర్చొని తినచ్చు డిన్నర్, లేకపోతే మనకి రూమ్ కన్నా ఇస్తారు. లేట్ అవుతుందని మా ఫుడ్ ఆర్డర్ మేమే పికప్ చేసుకోవడానికి వచ్చాము. వచ్చి ఫుడ్ తీసుకొని ఇంకా రూమ్కి వెళ్ళాము. నైట్ డిన్నర్ చేసి ఎర్లీగానే పడుకున్నాము. పిల్లలు ఆల్మోస్ట్ ఇంట్లో కూడా చాలా ఎర్లీగా నిద్రపోతారు. అలాగే త్వరగా ఫుడ్ తినేసి త్వరగా అయితే నిద్రపోయామండి. ఇంకా మీకు డే 2 గురించి రేపు నెక్స్ట్ వీడియోలో చూద్దాము. బాయ్.